చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్కి సెక్రటేరియట్కి నాకు తెలిసి సుమారుగా 88 రోజుల తరువాత ప్రవేశించారు. నిజంగా సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్ని ఎల్ బ్లాక్ని 25 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి బాగు చేయించారు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత. హెచ్ బ్లాక్ని 10 కోట్లు పెట్టి బాగు చేయించారు. అలాగే లేక్యూ గెస్ట్ హౌస్ని 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. 45 కోట్ల రూపాయలు వెచ్చించి ఉమ్మడి రాజధానిలో ఆయన ఆఫీస్ కోసం ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తే 88 రోజులుగా పాపం దాన్ని ఉపయోగించుకోకుండానే పోయారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్న చాలా కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి కోర్టుకు వెళుతున్నారని, కోర్టు మెట్లు ఎక్కుతున్నారని, అనేక నేరాలు చేశారని. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆయన నేరాలు చేశారో చేయలేదో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఆయన మీద కేసులు ఎందుకు పెట్టారో ప్రపంచానికి అందరికీ తెలుసు. మీరు సోనియా గాంధీ గారు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినటువంటి విషయం ప్రపంచమంతా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఇచ్చిన కండిషన్ బెయిల్ మీద మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. ఆ కండిషన్లో భాగంగానే 88 రోజుల తర్వాత సెక్రటేరియట్కి కేసీఆర్ పర్మిషన్తోనే మీరు వచ్చారు కాదా చెప్పమని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యవర్తిత్వం చేసినటువంటి పెద్ద మనిషి వెంకయ్య నాయుడు గారు ఒక కండిషన్ బెయిల్ ఇప్పించారు పాపం పూచీకత్తిచ్చి. మా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగానే పరిపాలన చేస్తారు, హైదరాబాద్లో ఉండరు, హైదరాబాద్లో ఉండకోకుండా విజయవాడలోనే ఉండి పరిపాలన చేస్తారు. ఇంతకు ముందేదో పొరపాటున అన్నారు, హైదరాబాద్లో 10 సంవత్సరాలు మాకు హక్కు ఉందని పొరపాటున అన్నారు. మాకు 10 సంవత్సరాల హక్కు లేదు. రాజ్యాంగంలో చేర్చిన బిల్లులో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పిన 10 సంవత్సరాలు మా చంద్రబాబు నాయుడు గారు ఉండరు, వెళ్ళిపోయి అక్కడే పరిపాలన చేస్తారు. మీరు రమ్మంటే హైదరాబాద్ వస్తారు, మీ పర్మిషన్ తీసుకొని సెక్రటేరియట్లో మీటింగ్ పెడతారు అనేటువంటి కండిషన్స్ పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలినటువంటి పరిస్థితిలో పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అనే హక్కు మీకు ఉన్నదో లేదో ఒక్కసారి ఆలోచించుకోమని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుతూ ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరు? ఓటుకు నోట్లు కేసుకు ముందు తరువాత మీరు పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయో కాస్త సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. సెక్షన్ 8 గురించి గొంతెత్తి అరిచారే. సెక్షన్ 8 అమలు కాకపోవడం రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడిందని గొంతు చించుకొని ఉత్తరాలు రాశారే. ఏమైంది సెక్షన్ 8? ఏమైంది? ఏదోవన పోయింది. కామన్ పోలీస్ స్టేషన్స్ ఏదోవన పోయాయి. ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏదేదో విషయాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేసే నైతిక హక్కు మీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధం, నన్ను అరెస్టు చేస్తే మరుసటి రోజునే ఈ ప్రభుత్వం కూలిపోద్ది అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిలోనే ఉండి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఉమ్మడి రాజధాని అని అడుగుతా ఉన్నా. సిగ్గుమాలినటువంటి పనులు చేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసం ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కొనేటటువంటి కార్యక్రమంలో అడ్డంగా దొరికిపోయి వాట్ ఐ ఆమ్ సేయింగ్ అని అన్న చంద్రబాబు నాయుడు గారు ఆ కంఠం ఎవరిదో ఇంతవరకు చెప్పలేం బాబు. కనీసం నాది కాదని చెప్పేటటువంటి ధైర్యం కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించేది అని అడుగుతా ఉన్నా. అవినీతితో పేపర్ పెట్టారట, అవినీతితో టీవీ ఛానల్ పెట్టారట. అసలు టీవీ ఛానల్ పెట్టుకోవాల్సింది ఎవరు? రాజకీయ నాయకులా? కాదే, మీలాంటి వారు పెట్టుకోవాలి అని ప్రగల్భాలు పలికావే చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుందా? మీ అబ్బాయి స్టూడియో ఎన్నని ఎన్నాళ్ళు మేనేజ్ చేశాడు?
తెలియదు అనుకుంటున్నావా? సిగ్గుని మాట్లాడుతున్నావా? నువ్వు పెట్టుబడి పెట్టి మీ అబ్బాయి చేత స్టూడియోను నడిపించి చేతులు కాల్చుకొని మీ అబ్బాయి ప్రవర్తన వలన మీ అబ్బాయి డైరెక్షన్ వలన అది చూసేవాడు లేక స్టూడియో ఎన్నోళ్ళు బయటికి పంపించేస్తే మీ అబ్బాయిని బయటకు వచ్చేసి టీవీ ఛానల్ నడపలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పడిపోయి టీవీ ఛానల్ నడిపేది ఎవరు నడపాలి? రాజకీయ నాయకులు నడపాలా? కాదే, వారికి ఉందా, కాంగ్రెస్కు ఉందా, నాకుందా అని ప్రగల్భాలు పలుకుతున్నావు. బినామీ పేర్లతో నడుపుకునే దౌర్భాగ్యమైన సంస్కృతి నీది అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీ సృజనా చౌదరితో ఏం పెట్టించాను ఆయన చెప్పు? టీవీ ఛానల్ పెట్టించి నడపడం లేదా? మీ సృజనా చౌదరితో పెట్టిస్తావు, మీ అబ్బాయితో నడిపిస్తావు. సైకిల్తో వచ్చినటువంటి వ్యక్తి పేపర్ పెడితే ఆ పేపర్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆ పేపర్ మాటలు నమ్మి ఆ పేపర్లో నీవు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బినామీగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎవరికి తెలియదని అనుకుంటారా నాయన మీరు? చంద్రబాబు నాయుడు గారు, సిగ్గుమాలిన మాటలు మాట్లాడకు, ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా బినామీ పేర్లతో కాదు, సొంతంగానే పత్రిక పెట్టారు. అయినా పత్రికలో రాస్తారు, నీకు నచ్చినట్టు రాస్తారా? పత్రికల్లో విమర్శలు చేస్తారు. ముఖ్యమంత్రి గారు మీ మీద విమర్శలు చేస్తే అవి తప్పని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఈ రాష్ట్రంలో మీకు వ్యతిరేకంగా వార్తలు రాసేటటువంటి పత్రికలు ఉండకూడదు, మీకు వ్యతిరేకంగా వార్తలు చూపించేటటువంటి ఛానల్స్ ఉండకూడదు. ఈ మధ్యన నువ్వేం చేశావు? నువ్వు నీ అబ్బాయి లోకేష్ కలిపి ఎన్టీవీని 13 జిల్లాలలో రాకుండా అడ్డం పడి 6 నెలల పాటు ఆపేశావా లేదా? ఇదేనా పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎన్టీవీని ఆపేసి చివరికి వారిని పిలిచి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నా వార్తలు మాత్రం చాలా అబద్ధాలు రాస్తేనే, అబద్ధాలు చూపిస్తేనే 13 జిల్లాల్లోనూ మీ ఛానల్ని ఎలవ్ చేస్తామని చెప్పి వ్యతిరేకంగా చెప్పడానికి వీల్లేదని పత్రికల టీవీల గొంతులు నొక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలి నువ్వు మాట్లాడుతున్నావంటే అదే దెయ్యాలు వేదాలు వర్ణించినాయి అంటారు, అది పాత సామెత. చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు వినిపిస్తున్నాడనేది కొత్త సామెత. ఎక్కడైనా వెళ్తే దెయ్యాలు వేదాలు వర్ణించినాయని చెప్పవసరం లేక చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు వల్లించినట్టుగా ఉందయా నువ్వు చెప్పేదనేటువంటి పరిస్థితికి దిగజారిపోవలసినటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక గొప్ప ఉపన్యాసాలు చెబుతుంటే వినాలా? నేను ఒకటి మనవి చేస్తున్నా, పత్రికా స్వేచ్ఛని భంగం కలిగించే వారెవ్వరూ కూడా ఈ భారతదేశంలో కలకాలం మనుగడ సాగించలేరు. పత్రికలు రాస్తాయి, పత్రికలు నీకు వ్యతిరేకంగా రాస్తే ఆ పత్రిక చదవడానికి వీల్లేదు. ఎవరు నువ్వు అంటున్నా? నువ్వు చదవమాక, మాకు అభ్యంతరం లేదు. పత్రిక ఎవరు చదవడానికి వీల్లేదు. ఆ పత్రిక చదివితే దానిలో విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. నా దొంగతనం అంతా దాంతో రాస్తున్నారు కాబట్టి మీరు చదివితే నన్ను దొంగ అనుకుంటారు కాబట్టి మీరు చదవద్దనే చెప్పేటటువంటి పరిస్థితికి నువ్వు వెళ్ళావంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ధైర్యం ఉంటే కండిషన్ బెయిల్ నుంచి బయటకు రానాయనా. కేసీఆర్ గారు ఇచ్చిన కండిషన్ బెయిల్ నుంచి బయటకు వచ్చి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒక రోజు కోర్టులు మెట్టి వెక్కుతున్నాడన్నారే, అది చట్ట ప్రకారం జరిగేది, న్యాయం ఏంటో నిదానంగా తెలుస్తుంది. కానీ నువ్వు హైదరాబాద్ రావడానికి కోర్టు పర్మిషన్ కాదు, కేసీఆర్ పర్మిషన్ కావాల్సినటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయావు. లేకపోతే నీ మీద కేసు పెట్టి నీ అబ్బాయి మీద నీ మీద కేసు పెట్టి లోపల పెడతారనే భయంతో ఉన్నావు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నావు, రాజకీయాలు చేస్తున్నావు. నీ అంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి మనస్తత్వం లేకనే మేము ఇవాళ ఇలా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే నువ్వు అక్కడ ఉన్నావు, మేము అపోజిషన్లో ఉన్నావు. నీలాగా అబద్ధాలు ఆడినట్లయితే, నీలాగా దొంగ వాగ్దానాలు చేసి ఉన్నట్లయితే నువ్వు అపోజిషన్లో ఉండేవాడివి. దొంగ వాగ్దానాలు చేసి, అసాధ్యమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ చేయలేక గిలగిల్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. అది కోర్టుల్లో తేలవలసి ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీ బండారం టీవీల సాక్షిగా తెలిసిపోయింది. ఆ గొంతు మీదేనని, మీరే అన్యాయంగా అక్రమంగా ధనార్జన చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఎమ్మెల్యేని గెలవడం కోసం, ఎమ్మెల్సీని గెలవడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తివి, అవినీతిపరుడువని తెలిసిపోయిన తర్వాత కూడా బుకాయించేటటువంటి పరిస్థితి చేస్తున్నామంటే చాలా దారుణమైన విషయమని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాము, మరొక విధంగా హెచ్చరించదలుచుకున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం అక్కడి నుంచి పరిపాలన చేస్తే మరి ఇక్కడికి ఎందుకు వచ్చి అక్కడే ఉండొచ్చుగా.
అక్కడే ఉండొచ్చుగా. ఈ ఒక్కరోజు ప్రజలు కాదు. నేను ఒక్కటి మాట ఏం చెప్తానంటే, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. అక్కడ ఉండొద్దని అంటాంలా. ఇంతకు ముందు ఆయన చెప్పిన మాటల్ని ఎందుకు ఆయన డిఫర్ అవుతున్నాడు అనేది నా ప్రశ్న. 10 సంవత్సరాలు ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అన్నాడా లేదా? నేనన్నాను, ఆయన అన్నాడా? ఆయనే కంది. ఇక్కడే సెక్షన్ 8 గురించి ఏం మాట్లాడేంటి చంద్రబాబు నాయుడు గారు? నా ప్రశ్న. రెండో ప్రశ్న నేనేది ఏంటంటే, అక్కడ పరిపాలన చేయమనండి, ఇక్కడ పరిపాలన చేయమనండి అంటే మనసు మార్చుకున్నాడు. మొట్టమొదట 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సగం అక్కడ సగం ఉండాలనుకున్నటువంటి పెద్ద మనిషి ఇక్కడికి వస్తే లోపల పడతాననే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం లేదనేది నా ఆరోపణ, నా అభియోగం. అవునా కాదా మీరు కాస్త ఆలోచించండి. ఎందుకు సడన్గా ఓటుకు నోట్లు కేసు తర్వాత మాత్రమే ఎందుకు వచ్చింది? అంతకుముందు ఎందుకు రాలేదు? దిస్ ఈజ్ మై లాజిక్. అవునా కాదా చెప్పమంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అంతకుముందు ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వచ్చేంత వరకు హైదరాబాద్లోనే ఉండి పరిపాలన చేస్తానని ఎవరనమన్నారు? మేము అనమన్నావా? నువ్వు అందుబాటులో ఉండి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ఆ కండిషన్లో ప్రధానమైన కండిషన్ ఏమిటంటే, నువ్వు హైదరాబాద్ వంక చూడటానికి వీల్లేదు, వచ్చినా నా పర్మిషన్తో రావాలి అని చెప్పారు. కేసీఆర్ పర్మిషన్ తీసుకునే వచ్చారు. అందుబాటులో ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ 45 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడే పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కేవలం ఓటుకు నోటు కేసు వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళుతున్నాడు తప్ప, ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దగ్గరగా చేరువుగా ఉన్నామనే ఉద్దేశం కాదనేది నా అభియోగం, నా ఆరోపణ, నా అభిప్రాయం. ఎక్కడికి? జూన్ 2 లోపల సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వెళ్ళకపోతే కేసీఆర్ ఊరుకోడు. ఇది కేసీఆర్ గారి కండిషన్. కేసీఆర్ కండిషన్నే ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. కండిషన్ బెయిల్లో ఇది ఒక అంశం అయి ఉంటుంది. దానికి పూచీకత్తు ఆ ఎంప్లాయీస్ని కూడా తీసుకువెళ్ళాలి. చెప్పండి. గంగాధర్ నేను అనేది ఏంటంటే, రాష్ట్రాన్ని చీల్చడం అనేది తప్పిదం అనేది నా అభిప్రాయం. రాష్ట్రాన్ని చీల్చుతున్నప్పుడు పార్లమెంటు అనేటువంటి ఒక వ్యవస్థ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకునే హక్కులు మనకు ఎందుకు ఇచ్చిందంటే, చీల్చిన మరుసటి రోజునే అంత చాపా చంక సర్దుకుని వెళ్ళడం సాధ్యపడదు కాబట్టి స్లో ప్రాసెస్లో వెళ్ళడం కోసం 10 సంవత్సరాల అవకాశం ఇస్తే, ఆ 10 సంవత్సరాల్లోనే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఓటుకు నోటు కేసు వల్ల, ఆయన కండిషన్ వలన, ఈ కండిషన్ బెయిల్లో తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కండిషన్ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో అదే 2వ తారీఖు లోపల మొత్తం అందరూ అక్కడికి వెళ్ళకపోతే మళ్ళీ ఈయన మీద పెనాల్టీస్ పడే అవకాశం ఉంది. కేసీఆర్ కోర్టులో ఈ కండిషన్స్ ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. కావాల్స్తే మీరు వెంకయ్యనాయుడు గారిని ప్రశ్నించండి, ఆయనే పూచీకత్తు కూడా ఇచ్చిన మాట వాస్తవం. మీరు కనుక్కో, నాకు అభ్యంతరం లేదు. ఏ కండిషన్ అయినా కూడా ఈ కండిషన్ల ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఓటుకు నోటు కేసు తర్వాత 3 రోజుల పాటు ఎక్కడన్నా ఇక్కడ నిద్ర చేసిన పాపాన పోయాడా? 3 రోజులు నిద్ర చేస్తే కేసు పెడతారు. కండిషన్ అది. కాబట్టి ఆ కండిషన్ ప్రకారం నడుచుకోవాల్సిందే. లేదు 4వ రోజు ఉండదలుచుకుంటే కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఫోన్ చేసి, అయ్యా 4వ రోజు ఉండాల్సి వచ్చింది, మా అబ్బాయికో మా మనవడికో ఏదో పుట్టెంటుకులు తీయాలి కాబట్టి 4వ రోజు ఉండాలి అంటే కేసీఆర్ గారు ఓకే మీ అబ్బాయి అయితే ఉండండి, అయితే సెక్రటరీకి రావడానికి వీల్లేదంటే మళ్ళీ సెక్రటరీకి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, యాతావాత కేసీఆర్ చెప్పినట్టుగానే ఇక్కడ ప్రవర్తన చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అలా చేయకపోతే ఎమ్మటే కండిషన్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, ఆయన తీసుకెళ్లి లోపలేస్తారు. ఇది వాస్తవం. కావాల్సిన కండిషన్ బెయిల్ వైలేట్ చేయమనండి. ఏమైనా సెక్షన్ 8 అంటున్నా నేను. భారత రాజ్యాంగానికి తూట్లు పడిపోయిన గావు కేకలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెక్షన్ 8 ఏమైంది? ఇంకోటి అడుగుతా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం, ప్రభుత్వం పడిపోద్ది, ఏమైంది ఫోన్ ట్యాపింగ్? ఇవన్నీ గాలికి పోయినాయా? ఇవన్నీ కండిషన్ బెయిల్. కావాలిస్తే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్పిన దానిలో తప్పుంటే అప్పుడు నన్ను అడగండి. వెంకయ్యనాయుడు చెప్పవసరం కాదని చెప్పమని వెంకయ్యనాయుడు చెబుతాడా? వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కేసీఆర్ మాకు చెబుతారా ఈ కండిషన్ బెయిల్లో రహస్యంగా చేసిన దానిలో? మాకుండే సోర్సెస్ మాకుంటాయి, కాదని చెప్పమనండి.
వాళ్ళిద్దరిని స్వరపరీక్ష చేస్తారు. వాళ్ళిద్దరిని బహుశా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఈ కండిషన్లో లేరు. వాళ్ళిద్దరిని లోపల పెడతారు. చంద్రబాబు నాయుడుకి మాత్రమే కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఎవరిది? ఎట్లా చేస్తారు? కేసీఆర్ ఒప్పుకోవాలి కదా. స్వరపరీక్ష చేయరు నాకు తెలిసినంత వరకు. చేసినా కేసు పెట్టరు. అది కండిషన్. ఇదంతా తప్పనిసరిగా డిమాండ్ చేస్తాం. నేను కాదు, ప్రతి పౌరుడు డిమాండ్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి కంఠమే అని చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా యాక్ట్ చేశాడు. మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. నేరం చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టాలి. మీరు రాజీ పడిపోయి కండిషన్ బెయిల్స్ ఇచ్చి ఈ రకంగా చేయటం అప్రజాస్వామికం. ఏదో చంద్రబాబు తాత్కాలికంగా మీరు నమ్ముతున్నారేమో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాటు వేస్తాడు. జాగ్రత్త. ఇక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకే అలా ఉంటాడు. ఆయన చరిత్ర పాపం నాకన్నా కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు. ప్రస్తుతం కండిషన్ బెయిల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు కండిషన్ బెయిల్స్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం, లాజిక్ ప్రకారం చేయవలసినటువంటి పని చేసి తీరాలి. కేసు ఆయన మీద పెట్టాలి. ఆయన అరెస్ట్ చేయాలి. దిస్ ఈజ్ మై డిమాండ్ మొట్టమొదటి నుంచి కూడా.